నమస్తే, నేను మీ హరిత. ఇప్పుడు నేనున్నాను RRR కి జస్ట్ 5 కిలోమీటర్స్, ORR ఎగ్జిట్ నెంబర్ 6 కి 30 మినిట్స్ డిస్టెన్స్ లో ఉన్న తూప్రాన్ దగ్గరలోని భువన గ్రూప్ వారి భువనాస్ ఫార్చ్యూన్ గ్రీన్ విల్లాస్ కి వచ్చాను. మీ సాలరీ 1,00,000 ఉందా? అయినా ఇక్కడ మంచి విల్లా కొనుక్కోవచ్చు. అది కూడా 600 గజాల్లో లగ్జరీ విల్లా. రెంట్ కూడా 40,000 వరకు వస్తుంది. వీకెండ్ లో చక్కగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. మొత్తం 85 ఎకరాల్లో 316 విల్లాస్ ని ఇక్కడ నిర్మిస్తున్నారు. పూర్తిగా కస్టమైజ్డ్ విల్లాస్ అని ఇక్కడ చెప్పొచ్చు. సో ఇవన్నీ చెప్తుంటే ఎప్పుడెప్పుడు ఇక్కడ రావాలి, ఎప్పుడెప్పుడు చూడాలి అనిపిస్తోంది కదా. ముందైతే నేను చూపిస్తాను, నన్ను ఫాలో అవ్వండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి, ఎందుకంటే ఫుల్ డీటెయిల్స్ చెప్తాను కాబట్టి. రండి మరి. నాతో పాటు ఉన్నారు భువన గ్రూప్ వన్ ఆఫ్ ద ఫౌండర్ విక్రమ్ బైరగోని గారు. సార్ నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఈ ప్రాజెక్ట్ గురించి విన్నప్పుడు నాకు అనిపించింది, ఎప్పుడెప్పుడు చూద్దామా, ఎప్పుడెప్పుడు విల్లాస్ చూడాలి. అందులో 85 ఎకర్స్ అంటే మామూలు కాదు, 316 విల్లాలు కదండి. 4 టైప్ ఆఫ్ విల్లాస్. అలా వెళ్తూ మాట్లాడుకుందామా? తప్పకుండా. సో మన కోసం ఒక వెహికల్ రెడీగా ఉంది ఇక్కడ. విక్రమ్ గారు, ముందుగా భువన గ్రూప్ గురించి చెప్పండి నాకు. భువన గ్రూప్ స్టార్టెడ్ ఇన్ 2019 అండి. నాది 4 పార్ట్నర్స్ తోటి, జైపాల్ రెడ్డి గారు, వినయ్, దయాకర్, విక్రమ్ 4 మెంబర్స్ కలిసి మేము స్టార్ట్ చేసాము. మాకు ఒక 10+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ తోటి 2019లో చేసాము. 6 కంప్లీటెడ్, 7th year రన్నింగ్ అండి ఇప్పుడు. సో వీ డెడ్ కంప్లీటెడ్ 2 ప్రాజెక్ట్స్ అండి. ఒకటి భువన గ్రీన్ వ్యాలీ 5 acres HMD అప్రూవల్స్ తీసుకొని చేసాము. 71 plots, 200 to 300 yards ప్లాట్ రేంజ్ ఉంటాయి. తర్వాత పక్కనే భువనాస్ అర్బన్ వీడ్స్ అని 80 flats 42 BHK అండ్ 43 BHK చేసేసి కంప్లీట్ చేసాము. ఎన్ఓసి వచ్చేసింది, ఆక్యుపేషన్ కూడా ఉన్నారు. సో 3rd ప్రాజెక్ట్ ఒకటి మోకిలా సైడ్ కూడా ఒకటి జాయింట్ వెంచర్లో చేసాము. అండ్ భువనాస్ నేమ్ దిస్ ఇస్ ద 3rd ప్రాజెక్ట్, భువనాస్ ఫార్చ్యూన్ గ్రీన్స్. టోటల్లీ 85 acres గేటెడ్ కమ్యూనిటీ. దీనికి అన్ని రకాల అప్రూవల్స్ ఉన్నాయా? ఇట్స్ DTCP అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్. ఓకే, అంటే ఎలాంటి వాళ్ళని టార్గెట్ చేసుకొని ఈ ప్రాజెక్ట్ ను మీరు డిజైన్ చేశారు? బేసికల్గా ఇది 600 and 900 yards ప్లాట్స్ 80% ఉన్నాయండి. వీ హ్యావ్ ఎ ఫ్యూ less than 600 కూడా ఉన్నాయి, బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ అయితే 600 and 900 yards ప్లాట్స్ ఉన్నాయి. సో బిగ్గర్ సైజ్ ప్లాట్స్ విత్ మిడిల్ అండ్ అబోవ్ మిడిల్ పీపుల్ కి మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాము. ఇంత ముందు అంటే దీనికి ముందు మీతో మాట్లాడినప్పుడు నాకు మాట చెప్పారు, మీ సాలరీ 1,00,000 అయినా మీరు ఇక్కడ విల్లా కొనుక్కోవచ్చు అనేది. అంటే ఎలా కొనుక్కోవచ్చు, ఏ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు అనేది నాకు చెప్తారా? అంటే మనకు బ్యాంక్ లోన్స్ కూడా ఉన్నాయండి. ఒక 70 to 80% ఆఫ్ ది బ్యాంక్ లోన్స్ కూడా వస్తున్నాయి మనకి. సో దాని ద్వారా మనం బ్యాంక్ ద్వారా వెళ్ళేసి మనం లోన్ తీసుకొని చేసుకోవచ్చు. ఇది మోడల్ విల్లా కదండి? సో డూప్లెక్స్ హౌస్ అండి. సో 900 yards డూప్లెక్స్ హౌస్ 3,500 SFT కన్స్ట్రక్షన్ లో చేసామండి. వావ్, చూడడానికి అయితే చాలా సూపర్ గా ఉందండి. కంప్లీట్లీ కస్టమైజ్డ్ విల్లాస్ కదా మీరు చేసేది? బేసికల్ గా కస్టమైజేషన్ అనేది చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండి. ఇది 4 types ఆఫ్ విల్లాస్ ఉన్నాయండి. వన్ ఇస్ డూప్లెక్స్ హౌస్, రెగ్యులర్ విల్లా, ఇంకోటి కేరళ స్టైల్ కైండ్ ఆఫ్ విల్లా, అండ్ బాలి హౌస్ కైండ్ ఆఫ్ బాలి ఉంది, అండ్ మండువా ఇస్ లైక్ ఎ ట్రెడిషనల్ తీసుకొచ్చేసి దాని ద్వారా మేము ఒకటి మండువా స్టైల్ కూడా కడతా ఉన్నాము. మండువా ఇస్ నాట్ ఎట్ రెడీ, బట్ వీ హ్యావ్ ఎ 3 model విల్లాస్ రైట్ నౌ. సో దాంట్లో కూడా ఇప్పుడు బాలి హౌస్ లో 2 BHK తీసుకోవచ్చు, 3 BHK తీసుకోవచ్చు. అది కూడా ఒక కస్టమైజేషన్. సో మల్టిపుల్ కస్టమైజేషన్. ఎక్కడ ఇలాంటి ఆప్షన్స్ ఉండవేమో కదా. విల్లాస్ అంటే అన్ని సేమ్ ఉంటాయి, అన్ని సేమ్ ప్లాట్ సైజ్ సేమ్ ఉంటుంది, అన్ని ఉంటాయి. ఇక్కడ కస్టమర్ ఏదనుకుంటది. ఇది 3,500 SFT కదా, 900 yards లో కదా. మీరు రెగ్యులర్ విల్లా తీసుకుంటే ఏమవుతుందంటే ఈ 3,500 SFT 250 yards లో 300 yards లో కట్టేస్తారు ఈ 3,500 SFT. బట్ దిస్ ఈస్ అ బిగ్ ప్లేస్. 900 yards లో 3,500 SFT మేము కట్టించాము. సో 2,700 నుంచి స్టార్ట్ అవుతుంది. 3,500 కట్టచ్చు, 4,000 కూడా మనం వెళ్ళొచ్చు.
ఓకే, కస్టమర్ చాయిస్ చూసారా? మీరు ఎక్కడికైనా విల్లా కొనుక్కోవాలనుకుంటే అక్కడ బిల్డర్ చాయిస్, కంపెనీ చాయిస్ అనేది ఉంటుంది. వాళ్ళు చెప్పినట్టుగానే వినాలి. మీరు ఇక్కడ ప్లాట్ 600 కానీ 900 స్క్వేర్ యార్డ్స్లో కానీ ఒక ప్లాట్ కొనుక్కుంటే మీకు నచ్చిన విధంగా ఇక్కడ కస్టమైజ్ చేసి ఇస్తారు. మీరు 600 గజాల స్థలం ఇక్కడ తీసుకున్నారనుకోండి, మీరు ఆ స్థలము అండ్ కన్స్ట్రక్షన్ ఛార్జ్ రెండు కలిపి మీరు 1,50,00,000లో ఇక్కడ విల్లాను సొంతం చేసుకోవచ్చు. ఒకసారి లోపలికి వెళ్దామా అండి? 4 టైప్ ఆఫ్ విల్లాస్ ఉన్నాయని చెప్పాను కదా. ఇప్పుడు ప్రజెంట్ విక్రమ్ గారు నేనున్నాము డూప్లెక్స్ విల్లాలో. విక్రమ్ గారు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారనక? ఇది డూప్లెక్స్ విల్లా అండి. 3,500 SFT లో మనం ఇది కన్స్ట్రక్షన్ చేసాము. G+1 ఉంటుందండి. ఇది 900 yards. మీరు ఒకసారి లోపల చూస్తే చాలా స్పేషియస్ గా ఉంటుంది. ఇన్సైడ్ లోపల చాలా స్పేషియస్ గా ఉంటుంది, అవుట్ సైడ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంటుంది. ఇది 900 yards కాబట్టి. అంటే ఒక విల్లా కన్స్ట్రక్షన్ చేసుకోవాలి అంటే మీరేమేం ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ కస్టమర్ కి? మేమే కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాం. కన్స్ట్రక్షన్ ఒకటేనా ఇంకా వేరే? ఓన్లీ కన్స్ట్రక్షన్, ల్యాండ్స్కేపింగ్ చేసిస్తాం. బయట ల్యాండ్స్కేపింగ్ అంతా చూస్తాం. హైట్ లోకి పెంచి ఇల్లు మనం ప్లేస్ పైకి పెంచేసి ల్యాండ్స్కేపింగ్ మనం చేసిస్తాం. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కిచెన్ చిన్నగా ఉందనుకోండి, యూ కెన్ గో ఫర్ అ బిగ్గర్ కిచెన్. దిస్ ఇస్ అ మోడల్ విల్లా వేర్ యూ కెన్ సీ అండ్ ఇమాజిన్, అరే అవును బాగుంది, దిస్ ఇస్ ఫైన్ అనుకుంటే ఇది ఓకే, లేదు అనుకుంటే వీ కెన్ గో ఫర్ అ బిగ్గర్ కిచెన్. కస్టమర్ చాయిస్. రైట్. గ్రౌండ్ ఫ్లోర్ లో మాస్టర్ బెడ్రూమ్. లేదు నాకు ఇంత వద్దు, చిన్నగా కావాలి అంటే చిన్నగా చేసి ఇవ్వచ్చు, లేదు ఇంకా పెద్దగా కావాలి అని అంటే మనం పెద్దగా చేసి ఇవ్వచ్చు. ఇప్పుడు మనం చూస్తుంది 900 yards లో 3,500 SFT ఉన్నటువంటి విల్లా ఇది డూప్లెక్స్ విల్లా. బట్ మనం 2,700 SFT చేయొచ్చు, 4,000 చేయొచ్చు, 5,000 SFT కూడా ఎలా కావాలనుకుంటే అలా. ఇది G+1. మాస్టర్ బెడ్రూమ్ చూసారా, చాలా స్పేషియస్ గా ఉంది. ఇది లివింగ్ ఏరియా కదండి? యా, ఇట్స్ అ లివింగ్ ఏరియా. డబుల్ హైట్ అంటారండి. వావ్, హైట్ సూపర్ గా ఉంది కదా. ప్లానింగ్ చాలా బాగుంది. ఇలా కన్స్ట్రక్షన్ చేసుకోవాలి, ఇలా డిజైన్ చేసుకోవాలనేది థాట్ బాగుంది, చాలా బాగుంది. ఒక్కసారి మీరు చూడండి హైట్ ఏ రేంజ్లో ఉందో. G+1 అని చెప్పాను కదా, మీకు కింద చూపించాను. ఇప్పుడు ఒకసారి పైకి వెళ్ళి కూడా చూద్దాము ఎలా ఉంది. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మనం కోరుకున్న విధంగా కస్టమైజ్ చేసి ఇస్తారు. మనం ఎలా కావాలనుకుంటే, ఎంత ప్లేస్లో కావాలనుకుంటే, ఎంత స్క్వేర్ ఫీట్లో కావాలనుకుంటే అంత ఆ ఏరియా మటుకు కస్టమైజ్ చేసిస్తారు, కన్స్ట్రక్షన్ చేసిస్తారు. ఇక్కడ ఎన్ని బెడ్రూమ్స్ అండి? ఇట్స్ 2 bedrooms అండి, ఒక హోమ్ థియేటర్ వస్తుంది. బెడ్రూమ్స్ చూపిస్తాను రండి. ఇక్కడ చాలా విల్లాస్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి, అంతేనా విక్రమ్ గారు? అవునండి, మనకు కనిపిస్తుంది. కస్టమర్స్ తీసుకున్నారు, కన్స్ట్రక్షన్ చేయించుకుంటున్నారు చక్కగా. మళ్ళీ డిసెంబర్ లో ఒక 15 వరకు కస్టమర్స్ కి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాం. ఓకే, ఇప్పటికిప్పుడు నేను ఇక్కడ ఒక ప్లాట్ బుక్ చేసుకున్నాను, నాకు కన్స్ట్రక్షన్ చేసివ్వండి అంటే ఎంత టైం తీసుకుంటారు? మీరు ఈ రోజు బుక్ చేసుకొని మీరు అమౌంట్ పే చేస్తే ఈ రోజే రిజిస్ట్రేషన్ చేస్తామండి. ఫస్ట్ పాయింట్, ఇట్స్ DTC అప్రూవల్ లేవు. దాని తర్వాత మీరు ఫ్లోర్ ప్లాన్ ని మీరు చూసి ఫ్రీజ్ చేశాక విల్ గో టు DTCP అండ్ విల్ టేక్ అప్రూవల్ ఫర్ కన్స్ట్రక్షన్ తీసుకునేసి వీ విల్ కంప్లీట్ ఇన్ 9 months to 12 months లో మేము కంప్లీట్ చేసి ఇస్తామండి. అంటే ఒక 1 year. యా, 1 year అండి. 1 yearలో మీరు ఇప్పుడు ప్లాట్ బుక్ చేసుకుంటే మీకు కన్స్ట్రక్షన్ టైం వచ్చేసి అటు ఇటుగా 1 year పడుతుంది. రైట్. ఇది చాలా ఎక్కువ వదిలేస్తారండి, చాలా బాగుంది. అసలు ఇక్కడ ఏదైనా చిన్నపాటి బర్త్డే ఫంక్షన్స్, చిన్నపాటి గెట్ టుగెదర్ అలా చేసేసుకోవచ్చు. చూసారా, అన్ని ఎక్కువనే ఇచ్చామండి. చాలా బాగుంది నిజంగా. ఇచ్చాము. ఒక్కసారి చూడండి విక్రమ్ గారు, ఇక్కడ నాకు చిన్న డౌట్ ఏంటంటే మీరు వీకెండ్ విల్లాస్ అని ఎందుకన్నారు? అంటే చక్కగా నేచర్ కి చాలా దగ్గర, కొంచెం సిటీకి అవుట్స్కర్ట్స్ లో వచ్చాము, మనం పొల్యూషన్ కి లేకుండా దీనికి దగ్గరలో వచ్చాము కాబట్టి ఇట్స్ అ వీకెండ్ హోమ్. నాట్ రెగ్యులర్ గా మనం ఆఫీస్ కి డైలీ ఇక్కడ నుంచి వెళ్ళడం కొంచెం ఇబ్బంది కాబట్టి వీకెండ్స్ లో వచ్చేసింది. బట్ వెరాస్ మేడ్చల్ బ్రిడ్జెస్ అన్ని ఓకే అయిపోతే ఇట్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ ఎ రెగ్యులర్ విల్ ఆల్సో అండి. వన్స్ మేడ్చల్ బ్రిడ్జెస్ అన్ని, మేడ్చల్ దగ్గర ఇప్పుడు బ్రిడ్జ్ అవుతా ఉంది, ఇది బోయిన్పల్లి నుంచి అట్లా వస్తున్నాయి కదా సార్. యూ విల్ నాట్ ఫైండ్ ఎనీ సింగిల్ సిగ్నల్స్ అట్లా ఏమి ఉండకుండా వచ్చేస్తుంది. నో ట్రాఫిక్ కాబట్టి ఈజీగా వచ్చేసి అప్పుడు రెగ్యులర్ గా ఉంది. ఇప్పుడు ఇంకొందరు మరి ఇప్పుడు కస్టమర్స్ ఎవరైతే చేయించుకుంటున్నారో వాళ్ళు ఇక్కడే ఉండాలని కూడా అంటున్నారు. నాట్ జస్ట్ వీకెండ్స్, దే వాంట్ టు పర్మనెంట్లీ దే వాంట్ టు స్టే హియర్. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం, చుట్టూ పచ్చదనం మనకు సిటీలో దొరకదు. జబ్బులకు దూరంగా ఉండాలంటే ఇలాంటి ప్లేస్ లో ఉండాలి అసలు, అంతేనా? మీ
మీ తరపున అమ్యూనిటీస్ ఏముంటాయి? అవుట్ సైడ్ ఆఫ్ ది విల్లా అంటున్నారండి? అవుట్ సైడ్ మనకు ఒక 100 ఎమ్యూనిటీస్ ఉంటాయండి. ఒక 30,000 SFT క్లబ్ హౌస్ వస్తుంది. అందులో ఇండోర్ గేమ్స్ అన్ని వస్తాయి, బంకెట్ హాల్ వస్తుంది, బాస్కెట్బాల్ కోర్టు, స్విమ్మింగ్ పూల్ ఇస్ రెడీ. యాక్చువల్గా రెయిన్ డాన్స్ ఈజ్ ఆల్రెడీ రెడీ, బాక్స్ క్రికెట్ ఈజ్ రెడీ, వాలీబాల్ కోర్ట్ ఈజ్ రెడీ, ట్రీ హౌస్ ఈజ్ రెడీ, ద పార్క్ ఈజ్ రెడీ. సెంట్రల్ పార్క్ అని చెప్పేసి ఒక 1.5 acres లో మనం కన్స్ట్రక్షన్ చేసాము. అది ఇప్పుడు రెడీగా ఉంది ఆల్రెడీ. అక్కడ మనం ఫంక్షన్ చేసుకోవాలన్నా కానీ ఒక 500 members కంఫర్టబుల్గా ఫంక్షన్ చేసుకోవచ్చు. పక్కనే యాంపీ థియేటర్ ఈజ్ రెడీ, గజిబో ఉంది, కిడ్స్ ప్లే ఏరియా ఉంది. దీస్ ఆర్ ద థింగ్స్ ఆల్రెడీ రెడీ అండి. ఫర్దర్గా ఎమ్యూనిటీస్ అనేసి మేము చేస్తూ ఉన్నాం. ఇది ఎవ్రీ 1 month 2 monthsకి ఒకటి కంప్లీట్ అయిపోతూ ఇంకోటి కొత్తగా స్టార్ట్ చేస్తూ అట్లా వెళ్తూ ఉన్నాం. సో క్లబ్ హౌస్ కూడా మేము నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేస్తూ ఉన్నాము. క్లబ్ హౌస్ కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాము. 30,000 SFT క్లబ్ హౌస్ అండి. దిస్ క్లబ్ హౌస్ ఈజ్ ఫర్ ద అసోసియేషన్, నాట్ ఫర్ ద బిల్డర్స్. ఓకే. సో లాస్ట్ వీక్ మేము ఒక చిన్న ఫంక్షన్ చేసాం మేడం ఇక్కడ. ఓకే. అరౌండ్ 70 people కంఫర్టబుల్ గా దే హ్యాడ్ ఎ ఫంక్షన్ అన్నట్టు. ఇంకెక్కువ కూడా పడతారు. 70 టేబుల్స్ చేసాము. విత్ ఫ్యామిలీస్ వచ్చారు. రూమ్ లో కూర్చునే వాళ్ళు రూమ్ లో కూర్చున్నారు, బయట కూర్చునే వాళ్ళు గార్డెన్ లో కూర్చునే వాళ్ళు బయట కూర్చున్నారు. ఒక్కొక్క గ్యాంగ్ ఒక్కొక్క ప్లేస్ లో అట్లా కంఫర్టబుల్ గా. వీ థాట్ మేబీ కొంచెం ఇబ్బంది అవుతుంది అనుకున్నాం. 70 to 80 people కంఫర్టబుల్ గా ఒక పార్టీ చేసుకున్నారు. ఓకే. నాకైతే ఏదో ఒక కొత్త ప్రపంచంకి వచ్చినట్టుంది. అంటే హైదరాబాద్కి ఇంత దగ్గరగా ఉంది, ఇంత లగ్జరీ విల్లాస్, ఇంత స్పేషియస్ గా. ముందు చూస్తే నాకు ఒక గార్డెన్, చక్కగా ఒక పార్క్ కనిపిస్తుంది. పార్క్ గురించి చెప్పండి విక్రమ్ గారు. ఇది సెంట్రల్ పార్క్ అండి. ఇది ఒక 1.5 acres లో కట్టాం మనము. దీని డిజైన్ మనం ఒక 1.5 year బ్యాక్ చేసాము. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ 90% యాజ్ ఇట్ ఈస్ గా వచ్చింది. చూడడానికి అయితే ఎంత బాగుందో అసలు. ఇక్కడికి వస్తే నిజంగా మీరు అన్నీ మర్చిపోతారు. చాలా పీస్ఫుల్గా, చాలా ఎంజాయ్ చేస్తారు. అందుకే విక్రమ్ గారిని నేను ఎంతోమంది అడిగాను కదా, వీకెండ్ హోమ్స్ అని ఎందుకు పెట్టారు విక్రమ్ గారు అంటే, మనం మండే టు ఫ్రైడే వర్క్ హడావుల్లో చాలా బిజీగా ఉంటాం, వర్క్ టెన్షన్స్ ఉంటాయి, స్ట్రెస్ ఉంటుంది. వన్స్ మీరు ఇక్కడికి వచ్చారనుకోండి అన్నీ మర్చిపోతారు. 2 రోజులు హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. మిగతా టైంలో రెంట్కి కూడా ఇవ్వచ్చు కదండి. రైట్. రెంట్కి ఇచ్చుకుంటే మనకు డబ్బులు కూడా వస్తాయి. ఏ రకంగా అనేది విక్రమ్ గారు చెప్తారు. ఇందులో 2 options ఉన్నాయండి. ఫిక్స్డ్ రెవెన్యూ మనము రెంటల్ ఇస్తున్నాము, 40,000 rupees వరకు ఇస్తున్నాము ఫర్ డూప్లెక్స్ హౌస్. దాని తర్వాత రెవెన్యూ షేరింగ్ కూడా మోడల్ ఉంది అన్నట్టు. అంటే ఈ రోజు వచ్చినప్పుడు ఒక 15,000 rupees ఒక డేకి అట్లా ఛార్జ్ చేస్తే అందులో సమ్ పార్ట్ విల్ బి టేకింగ్ కేర్ బై ద అడ్మినిస్ట్రేషన్ పర్పస్ అండ్ సమ్ పార్ట్ విల్ బి విత్ ద ఓనర్స్కి. సో 2 options ఉన్నాయి. లేదు నాకు ఇదంతా వద్దు, ఓన్లీ నాకు ఫిక్స్డ్ ఇన్కమ్ కావాలి అనుకుంటే ఫిక్స్డ్ ఇన్కమ్ కూడా చేసుకోవచ్చు. సో దీనివల్ల ఏమవుతుందంటే బ్యాంక్ లోన్స్ వస్తున్నాయి, యూ విల్ హ్యావ్ ఏ ఈఎంఐ అండ్ యూ విల్ గెట్ ఏ సమ్ రెంటల్ ఆల్సో. డౌన్ ది లైన్ ఒకలాంటి సిచ్యువేషన్ ఏమొస్తుందంటే రెంటల్స్ విల్ బి ఈక్వల్ టు ఈఎంఐ. సో ఇంకొన్ని రోజుల తర్వాత నేను స్టార్టింగ్ మా వ్యూవర్స్ కి చెప్పాను, మీకు సాలరీ 1,00,000 ఉన్నా మీరు ఇక్కడ విల్లా కొనుక్కోవచ్చు. అది 1,50,00,000కి 600 గజాల్లో మీరు కోరుకున్నట్టు మీకు కస్టమైజ్ చేసిస్తారు. ఏ విధంగా అనేది ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. ఎందుకంటే ఇక్కడ రెంటల్ ఇన్కమ్ వస్తుంది. పర్ డే ఇక్కడ వచ్చేసి విల్లా 15,000 వరకు రెంట్కి ఇవ్వచ్చు. లెక్కన చూసుకుంటే ఇంకెక్కువ డబ్బులు వస్తాయి, ఎక్కువ వస్తాయి. బట్ బేసికల్ గా ఇప్పుడైతే 40,000 rupees ఫిక్స్డ్ ఇన్కమ్, లేదు అని అంటే రెవెన్యూ షేరింగ్ లో తీసుకోవచ్చు అన్నట్టు. ఓకే. సో దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ యూ కెన్ హ్యావ్ ఎ ఫంక్షన్స్ అండి. ఈవెంట్స్ చేసుకోవచ్చు. ఈవెంట్స్ ఆల్రెడీ అవుతున్నాయి ఇక్కడ ఈవెంట్ చేస్తా ఉన్నాము. సో మాది కూడా ఏంటంటే ఒక లాంగ్ రన్ లో ఇక్కడ ఒక 30-40 విల్లాస్ కంప్లీట్ అయిపోయాక డెస్టినేషన్స్ వెడ్డింగ్ చేయాలనేసి, కార్పొరేట్ ఈవెంట్స్ చేయాలి. సో దాట్ చాలా మందికి తెలుస్తుంది, మోర్ వెంచర్ గురించి ఎక్కువ తెలుస్తుంది. రేపొద్దున ఈ వెంచర్లో నేను కొంటున్నాను అని అంటే దే విల్ సే అరే నేను ఒక మ్యారేజ్కి వెళ్ళాను, బాగుంది బాగాలేదని చెప్తారు. సో అలా అని చెప్పేసి కూడా చేస్తున్నాం అన్నమాట. సో ఈ ఎమ్యూనిటీస్ కట్టడమే కాదు, ఎమ్యూనిటీస్ యూస్ కూడా చేస్తుంటాం. నేను ఒకటి విన్నాను, అంటే ఇక్కడ విల్లాస్ కొనుక్కునే వాళ్ళకు ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, మిల్క్ కానీ అన్నీ ఇక్కడే. బయట మనం ఏ ఫ్రూట్ కొనుక్కోవాలన్నా, ఏ వెజిటేబుల్స్ కొనుక్కోవాలన్నా పొల్యూటెడ్గా ఉంటున్నా, ఏదో కెమికల్స్ వేసి పండి, అది ఎంతవరకు మన బాడీకి సేఫ్, మన ఆరోగ్యానికి అనేది మాత్రం తెలియట్లేదు. సో ఇక్కడ మీరు ఏదైనా పండిస్తున్నారా పంట లాంటిది, వెజిటేబుల్స్ కానీ అట్లా? రైట్. అయితే ఇప్పుడు మీరు అన్నది కరెక్టేనండి. బయట ఎందుకు అంటే కమర్షియల్ థింగ్స్ అయితే, లేకపోతే వాళ్ళకి వర్కౌట్ అవ్వదు. కాబట్టి ఇది అట్లా కాదండి. ఒక 1 acre ఫ్రూట్ గార్డెన్ ఉంది మనకి. 1 acre లో ఫ్రూట్ గార్డెన్ ఉంది, మళ్ళీ వెజిటేబుల్ గార్డెన్ ఉంది, ఫ్లవర్ గార్డెన్ ఉంది. అంటే ఇక్కడ మళ్ళీ గోశాల ఉంది, గోశాల కూడా వస్తుంది. సో ఏమవుతుందనంటే మన ఫ్రూట్స్ మనమే పండించుకునేసి తీసుకుంటే మన ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళు చేస్తారు. ఇది అసోసియేషన్ మెయింటెనెన్స్ లో ఉంటుంది. ఈజీగా మనం అంటే అది అట్లీస్ట్ మనం యూ కెన్ ట్రస్ట్. ఆర్గానిక్ అని చెప్పి చాలా మంది ఫ్రూట్స్ ఆర్గానిక్ ఫ్రూట్స్ అని చెప్పి ఎక్కువ కాస్ట్ చేసి అమ్ముతారు. బట్ వీ డోంట్ నో. బట్ దిస్ థింగ్ అంటే మనకు తెలుస్తుంది ఎక్కడ మనం ఎట్లా పండిస్తున్నారు. యూ కెన్ కమ్ అండ్ సీ ఆల్సో, చూస్తూ ఉంటాము. సో ఎండ్ ఆఫ్ ది డే వీకెండ్స్ లో వచ్చి
సాటర్డే మార్నింగ్, ఫ్రైడే నైట్ వచ్చేసి మండే, సాటర్డే, సండే నైట్ వెళ్తున్నప్పుడు మా మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే యువర్ మెమరీ షుడ్ బి ఫుల్ ఆఫ్ యువర్ మైండ్ షుడ్ బి ఫుల్ ఆఫ్ మెమరీస్ అండ్ యువర్ కార్ డిక్కీ షుడ్ బి ఫుల్ ఆఫ్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అనే కాన్సెప్ట్లో ఉన్నాం. సో మీరు బయట నుంచి ఇక్కడ వీకెండ్లో ఉండాలనుకుంటే, లేకుంటే నేను ఎంతోమంది చెప్పినట్టు ఇక్కడ ఉండాలనుకున్నా ఉండొచ్చు, లేకుంటే వీకెండ్లో ఉండాలనుకున్నా ఉండొచ్చు. బయట నుంచి ఏం తెచ్చుకోని అవసరం లేదు. ఇక్కడ చక్కగా వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, మిల్క్ కానీ అన్నీ దొరుకుతాయి. అది మీ కళ్ళెదుటే మీరు ఎలా పండిస్తున్నారు ఏంటి అవి అనేది కూడా చూసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఏం చూపిస్తున్నారు? పార్క్ అయితే సూపర్ గా నచ్చింది నాకు. ఇట్స్ an amphitheater అండి. దిస్ ఇస్ ఆల్రెడీ డన్. ఓకే, యూ కెన్ సీ ఒక ఐపీఎల్ మ్యాచెస్ కావచ్చు, మూవీస్ కావచ్చు, ఏదైనా ఇక్కడ వచ్చేసి వీకెండ్స్ లో మీరు చూసుకోవచ్చు. విత్ ఫ్యామిలీస్ కోసం వచ్చేసి చూసుకోవచ్చు. సూపర్ గా ఉంది. పక్కా ప్లాన్డ్ గా కట్టారేమో. అవునండి. ఎన్ని రోజులు పట్టిందండి ఇంత ప్లానింగ్ చేయడానికి? ప్లాన్ ఇది యాక్చువల్గా ఏంటంటే మల్టిపుల్ టైమ్స్ చేస్తాము, చేసిన తర్వాత మళ్ళీ దాన్ని చేంజ్ చేస్తా ఉంటాము. ఇంత పెద్ద ప్రాజెక్ట్ అంటే ఉంటుంది ఖచ్చితంగా. ఒక ఐడియా తోటి మన ఐడియా ఉంటుంది. సో రాజమౌళి మూవీ లాగా కొంచెం టైం పడుతుందండి, కానీ పర్ఫెక్షన్ వరకు వెయిట్ చేస్తూ ఉంటాం. ఎలా ఉన్నాయండి బుకింగ్స్? ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. ఎవ్రీ మంత్ లాస్ట్ మంత్ కంటే బెటర్ సేల్స్ అవుతా ఉన్నాయి. తీసుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. ఓకే, ORR ఎగ్జిట్ నెంబర్ 6 నుంచి నేను ఇక్కడికి ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చి ఉంటా అంతే. నేను ECL నుంచి జూబ్లీ హిల్స్కి రావడానికి నాకు మార్నింగ్ టైంలో 1.5 hour పడుతుంది. ఆ 1.5 hour వేసుకుంటే ఇక్కడికి రావచ్చు చక్కగా, ఈజీగా రావచ్చు. ఓకే.